ఈరోజైతే నేను చికెన్ పికిల్ అయితే ఇంట్లో పెట్టాను. మా వారైతే టేస్ట్ చూసి చాలా బావుంది అని చెప్పారు. మీకెలా అనిపించిందో నా వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ చికెన్ పికిల్‌ని ఇంట్లో ట్రై చేశారో, లేదా మీరు టేస్ట్ చేశారో తప్పకుండా అయితే నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి కావాల్సినవైతే చూసేద్దాం. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. నాటుకోడి ఇది. నాటుకోడిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కొట్టించుకొచ్చారు మా వారు. ముందుగా బాండిట్లో వేసేస్తున్నాను చికెన్ని స్టవ్ వెలిగించి. ఇప్పుడైతే బాండిట్లో 2 గ్లాసులు నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని ఒక 2 స్పూన్లు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు మనకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మామూలు చికెన్ అయితే నీళ్లు పోయకుండానే మగ్గబెట్టేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మొత్తానికి మూత పెట్టి అయితే మగ్గిచ్చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా మనము మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. ముందు వీడియోలో అయితే చూస్తారు. నేను గివ్ అవే గురించి నిన్నైతే అనౌన్స్ చేశాను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, అందుకే గివ్ అవే క్యాన్సిల్ చేశాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. గివ్ అవే ప్లాన్ చేస్తాను. అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకోవాలి. అందుకని చెప్పేసి అల్లానికి తొక్క తీసేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ అయితే రెడీ చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా మొత్తానికి ఇలా అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే వేస్ట్ అవుతుందని నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి అయితే నేను చికెన్ ముక్కలను అయితే ఫ్రై చేస్తున్నాను. చికెన్ ముక్కలు అనేది ప్లేట్లో వేస్తే గలగల సౌండ్ రావాలి. అంత క్రిస్పీగా అయితే వేయించుకోవాలి. మరీ నల్లగా మార్చేయకూడదు, క్రిస్పీగా ఉండాలి అంతేను. ఒక్కసారి నన్ను నమ్మి అయితే నేను చూపించినట్లు ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు స్లో మంటలో అయితే వేయించుకోవాలి. వేయించుకొని అయితే మిక్సీ అయితే పట్టేసుకొని పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎర్రగా అయితే వేపుకోవాలి చికెన్ని. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మెంతుల్ని ఈ విధంగా మిక్సీలో అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఫస్ట్ టైం ప్లీజ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే ఇంకో బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో మిగిలిన ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు నురగలుగా పైకి అయితే వస్తుంది. అలా అంతవరకు అయితే ఈ పొడిని కూడా మనం వేపుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే వేపుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను. నేను కొలతలతో అయితే చెప్పట్లేదు, మీకు కావాలంటే చెప్పండి, తప్పకుండా షేర్ చేస్తాను. చూసారా, ఈ విధంగా అయితే మనము ఎర్రగా వేపుకున్న తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. నేను చూపించినట్లు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా, ఈ విధంగా అయితే ఎర్రగా వేగింది కదా. ఇప్పుడైతే మనము చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచి చికెన్ ముక్కలను అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత చికెన్ ముక్కలకి అంతా పట్టేలా ఒకసారి అయితే మనము మొత్తాన్ని కిందికి పైకి బాగా కలపాలి. అప్పుడే వాటి చికెన్ ముక్కలకి అనేది ఈ మసాలాలన్నీ బాగా పడతాయి. అప్పుడే మనకు చికెన్ పికిల్ చాలా టేస్టీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా మొత్తానికి మనము ఇలా పైకి కిందికి బాగా మిక్స్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది మనకు. ఇప్పుడైతే నిమ్మకాయలని పిండుకోవాలి. నేనైతే 3 నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. ఆ రసం అయితే చికెన్ పికిల్ బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. అది మాత్రం తప్పనిసరిగా. వేడి మీద పోస్తే చేదు అనేది వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనము యాడ్ చేసుకోవాలి నిమ్మరసము. చూసారా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత 1-2 రోజులు మాత్రం పక్కన పెట్టేసి నెక్స్ట్ డే తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లా అని రోజు తింటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్